Hello guys, welcome back to my channel. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 ఈ 4 మాడ్యూల్లు మీరు కవర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ 4 మాడ్యూల్స్ మీరు చూడకపోతే ఫస్ట్ వెళ్ళి చూసేయండి. ఎందుకంటే ఫస్ట్ మాడ్యూల్లో మనం బేసిక్స్ నేర్చుకుంటాం కంప్యూటర్ గురించి, ఆ తర్వాత సి అంటే ఏంది, సి ఎక్కడ వాడదాం, సి దేనికి వాడదాం అని, ఆ తర్వాత ఫ్లో చార్ట్స్, అల్గారిథమ్స్ ఇవన్నీ ఉంటాయి మాడ్యూల్ 2లో. మాడ్యూల్ 3లో కీవర్డ్స్ అంటే ఏంటి, లిటరల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ ఏంటంటే క్లియారిటీగా నేను ప్రతి ఒక్కటి బేసిక్స్తో సహా చెప్పిండా. ఆ తర్వాత మాడ్యూల్ 4లో మీకు పాయింటర్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి నేను మాడ్యూల్ 4 వరకు కవర్ చేశాను, మొత్తం డెఫినేషన్స్. ఈ మాడ్యూల్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నుంచి మీరు కోడింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఒక కోడ్ ఎలా రాయాలా, ఒక కోడ్ రాసేదానికి రూల్స్ ఏంటి, ఒక కోడ్ ఎలా స్టార్ట్ చేయాలా అనేదే ఈ మాడ్యూల్ నుంచి మీరు ఒక జీడీపీ ఆన్లైన్ కంపైలర్ మీరు ఉపయోగిస్తారు ఖచ్చితంగా. మాడ్యూల్ 5 విషయానికి వచ్చేస్తే సింటాక్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫస్ట్ సింటాక్స్ అంటే ఏంటంటే ఒక కోడ్ రాస్తాం, ఆ కోడ్లో రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మనం ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలా, దాన్ని సింటాక్స్ రూల్స్ అంటారు. ఇప్పుడు మనం ఆ సింటాక్స్ రూల్స్ అనేది ఫాలో కాలేదనుకో సింటాక్స్ ఎర్రర్స్ అని వస్తుంది కోడ్లో. అందుకే మనం సింటాక్స్ రూల్స్ అనేది ఫాలో అవుతాం. అర్థమైందా? ఇన్పుట్ అంటే ఏంది, ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, ఒక కోడ్ చేస్తున్నాడు, ప్రింట్ఎఫ్ అని మనం ఒక బ్రాకెట్లో రాసాం కదా రీసెంట్గా. అవన్నీ మీకు అర్థమైందో, ఇప్పుడు నుంచి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నీట్గా ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నేను క్లియారిటీగా చెప్తా. సింటాక్స్ అంటే ఏంటంటే రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అంతే. అర్థమైంది? ఇన్పుట్ అంటే ఏంటంటే ఒక యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు కదా, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని, అది యూజర్ ఇన్పుట్. ఇప్పుడు మనం ఆ ఇన్పుట్లో రాసేది మొత్తం అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. ఆ అవుట్పుట్ మనకి ఏం కావాలని మనం ప్రింట్ఎఫ్లో, స్కాన్ఎఫ్లో రాస్తా అంటాం కదా, అవన్నీ మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వస్తుంది. ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంది, ప్రింట్ఎఫ్ అంటే ఏంది, స్కాన్ఎఫ్ అంటే ఏంది, ప్రతి ఒక్క టాపిక్ వస్తుంది. ఫస్ట్ సింటాక్స్ రూల్స్ వచ్చేసి బ్రేస్ ప్లేస్మెంట్, ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి అనేది కోడ్లో మనం ఎక్కడ ప్లేస్ చేయాలా అనేది ఫస్ట్ పాయింట్. మనం ఇవి కానీ మనం రాంగ్గా ప్లేస్ చేసాం అనుకో, అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి, సింటాక్స్ ఎర్రర్స్ అనేది వస్తాయి. ఈ బ్రేస్మెంట్ ఎక్కడ వాడాలనేది క్లారిటీగా నేను చెప్తా టాపిక్ వైజ్. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ రూల్స్ మాత్రమే అండి. ఆ తర్వాత కన్సిస్టెంట్ నేమ్ కన్వర్జేషన్స్ అంటే ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, ఆ తర్వాత కాన్స్టెంట్స్, ఆ తర్వాత కీవర్డ్స్ మనం కన్సిస్టెంట్గా వాడాలని సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ యూజ్ ఆఫ్ వైట్ స్పేస్. మనం అంటే క్లారిటీగా స్పేస్ ఇచ్చి కోడ్ రాస్తే కొంచెం నీట్గా ఉంటుందని అర్థం. అదంతా సోది. కమెంటింగ్ అంటే అది ఒక టాపిక్ ఏం కాదు, జస్ట్ మనం ఒక కోడ్ని క్లారిటీగా మెన్షన్ చేయడమే. ఒక కమెంట్ లాగా రాస్తే అది ఫ్యూచర్లో మన కోడ్ ఎవరన్నా చూసినప్పుడు అక్కడ మనం అర్థమైద్ది, ఓహో ఇది 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 అని అట్లా కమెంటింగ్ చేసుకోవచ్చు. అది అవసరం లేదు సోది అంతా. ఆ తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ కాలమ్స్. మీకు ఈ కాలమ్స్ ఎక్కడ వాడాలా, ఈ బ్రేస్ ప్లేస్మెంట్స్ ఎక్కడ వాడాలా, ఈ కాలమ్స్, సెమీ కాలమ్స్ ఎక్కడ వాడాలా, ఇవి తెలియకపోతే, ఇప్పుడు వరకు మీకు అర్థం కాకపోతే, ఒకవేళ మీకు ఈ బ్రేస్ ప్లేస్మెంట్స్, ఈ సెమీ కాలమ్స్ మీకు ఎక్కడ ప్లేస్ చేయాలని మీకు ఒక ఐడియా ఉన్నింది అనుకో, మీరు కోడ్లో సగం వచ్చేసింటే మీకు కోడింగ్ చేయడం సగం స్టార్ట్ అయినట్టే. అదే మీకు తెలియదు అనుకో, ఏం పర్లేదు, నేను నేర్పిస్తాను, నేను దగ్గరుండి మరీ నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోస్లో కాదు, ఈ వీడియోలోనే నెక్స్ట్ టాపిక్స్లో క్లారిటీగా మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెంట్ కోడ్ ఆర్గనైజేషన్. అది కూడా ఒక సోది పాయింటే. ఇక్కడ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ది, ఫిఫ్త్ది భయ్య, బ్రేస్ ప్లేస్మెంట్, ఎక్కడెక్కడ బ్రేస్ ప్లేస్మెంట్ ప్లేస్ చేయాలా. ఆ తర్వాత కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ సెమీ కాలమ్స్ ఎక్కడెక్కడ వాడాలా. ఈ రెండే మెయిన్ పాయింట్స్. మిగతాదంతా వాడు సోది కొట్టుకుంటూ పోయింది. ఇప్పుడు మనం ఒక కోడ్ సింటాక్స్ చూసుకుంటే, ఇప్పుడు ఒక జీడీపీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి, మీరు ఫస్ట్ జీడీపీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయండి, లేదంటే నార్మల్ ఏదన్నా మీరు గూగుల్ పోయి మీ ఫోన్లో అయినా జీడీపీ ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ కొడితే జీడీపీ ఆన్లైన్ కంపైలర్ చూపించింది. మీరు ఒకవేళ జీడీపీ ఆన్లైన్ కంపైలర్ లాగిన్ చేయకుండా ఉంటే ఫస్ట్ లాగిన్ అయితే చేసేయండి, ఎందుకంటే మీకంటూ ఒక అకౌంట్ ఉండిద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ జీడీపీ ఆన్లైన్ కంపైలర్లో పైన ఉండేదంతా కమెంట్స్ గోల్డ్ కలర్ అదంతా ఎరేజ్ చేసేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నది నేను ఇక్కడ రాస్తా చూడండి. హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ studio.h, హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ studio.h. ఆ తర్వాత ఇంటూ మెయిన్ ఒక చిన్న బ్రాకెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత బ్రేస్ ప్లేస్మెంట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఏమనింది, ప్రింట్ఎఫ్ హెల్లో వరల్డ్, సెమీ కాలం ఇక్కడ వాడారు చూసారా, రిటర్న్ 0, మళ్ళీ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మనకి ఇక్కడ మనకేం అర్థం కావాలంటే, మనకి కోడ్ ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఈ studio.h అంటే స్టాండర్డ్
ఇన్పుట్ అవుట్పుట్, దానికి మీనింగ్ అది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఆ తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అంటే ఏంటంటే మీరు స్టాండర్డ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కీవర్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనేది ఒక ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది ఆల్రెడీ స్టాండర్డ్గా ఉండిద్ది, అందుకని మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్పుట్ స్టేట్మెంట్స్ అని మనము ఇంక్లూడ్ చేస్తున్నాం, అది దానికి అర్థం. ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ మీరు ఏదో టెన్షన్ పడకండి. ఇక్కడ ఇంక్లూడ్ అంటే మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అని అర్థం. studio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అంటే ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది స్టాండర్డ్గా ఉంటాయి. ఒకవేళ మీరు అది studio.h అని రాయలేదనుకో ఇంక్లూడ్ అని, అప్పుడు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది ప్రింట్ కాదు, అర్థమైంది, అవుట్పుట్లో ఎర్రర్స్ వస్తాయి. అందుకే మనము ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇచ్చినాం కాబట్టి మనకి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అని వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంటూ మెయిన్ అంటే ఇది మెయిన్ ఫంక్షన్. ఇది మీకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంటూ మెయిన్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఇంట్ అంటే ఏం లేదు, ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఇంటీజరు ఇక్కడ ఈ ఇంటూ మెయిన్లోనే మీరు ఈ మెయిన్ ఫంక్షన్లోనే మీరు మొత్తం కోడ్ మొత్తం రాస్తారు. మీరు రాసే ప్రతి ఒక్క కోడ్ ఈ ఇంటూ మెయిన్ లోపలనే రాస్తారు, అర్థమైందా. ఇక్కడ ఇంటీజరు రిటర్న్ అవుతుంది, ఇక్కడ లాస్ట్ రిటర్న్ 0 ఉంది కదా, ఇక్కడ ఇంటీజర్ ఏం చేస్తుందంటే 0ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ 0కి అర్థం అది 0ని రిటర్న్ చేస్తుంది. ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇది మీకు ఫంక్షన్స్లో వచ్చినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఈ మెయిన్ ఫంక్షన్ అంటే ఏందని. ఇప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ studio.h అంటే ఏంది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అవి ఇంక్లూడ్ చేస్తుంది. ఇన్పుట్ స్టేట్మెంట్స్ని అవుట్పుట్ స్టేట్మెంట్స్ లైక్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ దాంట్లోని ఇంక్లూడ్ చేస్తుందని అర్థం. ఆ తర్వాత ఇంటూ మెయిన్ అంటే మీకు ఇది ఫంక్షన్స్లో వచ్చినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది, అంటే ఇది ఒక మెయిన్ ఫంక్షన్ అని అర్థం. ఆ తర్వాత ఈ బ్రేస్ ప్లేస్మెంట్స్ అనేది నీకు క్లారిటీగా నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. ఇక్కడ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, ఇక్కడ సెమీ కాలమ్స్ ఉన్నాయి. రిటర్న్ 0 అంటే ఏంది, ఈ ప్రింట్ఎఫ్ అనేది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్, అంటే మనకు ఒక అవుట్పుట్ కావాలా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకో హెల్లో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది, అంటే ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఉన్న ప్రింట్ఎఫ్ అనేది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్, అర్థమైందా. రిటర్న్ 0 అనేది ఇక్కడ ఇంటీజర్ వాడతాం కాబట్టి ఇంటూ మెయిన్ దగ్గర 0ని రిటర్న్ చేస్తుంది, అది దానికి అర్థం. రిటర్న్ 0 అంటే బ్రాకెట్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ మీరు వాయిడ్ ఇంటూ బదులు వాయిడ్ అని పెట్టుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంట్ అంటే ఏంది, వాయిడ్ అంటే ఏంది. మీరు వాయిడ్ మెయిన్ అని పెట్టినప్పుడు ఈ రిటర్న్ 0 పెట్టే అక్కర్లేదు, అర్థమైందా. అది మీరు ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఇది. ఆ తర్వాత ఈ సింటాక్స్ రూల్స్లో ఫస్ట్ రూల్ వచ్చేసి బ్రేస్ ప్లేస్మెంట్ కదా. బ్రేస్ ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే ఈ బ్రేస్ ప్లేస్మెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, చాలా టఫ్ అనుకుంటుంటారు. కానీ సింపుల్గా నేను ఒక 3 పాయింట్స్ చెప్తా, అది మీరు నోట్ చేసుకోండి మీరు ఎక్కడెక్కడ వాళ్ళని. ఫస్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడేప్పుడు మీకు అవి వస్తాయి. ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో ఇఫ్ అని ఇక్కడ కండిషన్ ఇచ్చి అప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత ఫంక్షన్ డెఫినేషన్, ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ అప్పుడు కర్లీ బ్రేసెస్ వాడతాం. ఆ తర్వాత లూప్స్లో కర్లీ బ్రేసెస్ వాడతాం. ఈ 3 పాయింట్స్ దగ్గరే మనము కర్లీ బ్రేసెస్ అనేది వాడతాం. ఎక్కడ మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. డెసిషన్ మేకింగ్ దగ్గర అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అని నీకు మళ్ళీ టాపిక్ వస్తుంది, కానీ అక్కడ కండిషన్ ఉంటుంది కాబట్టి మీరు వాడతారని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్స్ ఫంక్షన్ డెఫినేషన్స్ దగ్గర అంటే ఇప్పుడు ఇంటూ మెయిన్ అనేది కదా అక్కడ వాడతారు. ఆ తర్వాత లూప్స్ కూడా టాపిక్ వచ్చింది మీకు, లూప్స్ దగ్గర కూడా వాడతారు. అంటే ఇప్పుడు ఏం లేదు, కర్లీ బ్రేసెస్ అంటే ఇప్పుడైతే మనము ఒక ఎక్స్ట్రా కోడ్ రాయాలనుకుంటున్నామో అప్పుడు మనము కర్లీ బ్రేసెస్ అనేది వాడదాం. కర్లీ బ్రేసెస్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్ అనుకోండి. ఇట్ ఈస్ ఒక కంటైనర్. కర్లీ బ్రేసెస్ అనేది ఒక కంటైనర్, ఎక్కడైతే మనము కోడ్ రాస్తాం, ఒక ఎక్స్ట్రా కోడ్ రాస్తాం, లేదంటే ఇంకా కోడ్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడి కానీ లూప్స్ వాడి కానీ అప్పుడు మనం కర్లీ బ్రేసెస్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తాం, అర్థమైందా. కర్లీ బ్రేసెస్ అంటే ఎక్కడ వాడాలో అని చాలా టఫ్ అనుకుంటారు, ఏం లేదు, సింపుల్గా ఈ 3 గుర్తుపెట్టుకోండి. డెసిషన్ మేకింగ్, ఫంక్షన్ డెఫినేషన్, లూప్స్, ఈ 3 దగ్గర వాడతారు ఎప్పుడైతే మనం కోడ్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. అదొక కంటైనర్ అనుకున్నాం అంతే సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెంట్ నేమ్ కన్వెన్షన్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ అని, వేరియబుల్స్ అని, కాన్స్టెంట్స్ అని, లిటరల్స్ అని, అవన్నీ మనం వాడాలి. ఇక్కడ చూడండి ఇంటూ ఏజ్, వాయిడ్, క్యాలిక్యులేట్, ట్యాక్స్ అమౌంట్, ఇట మనం అవన్నీ వాడితే అదే కన్సిస్టెంట్ నేమ్ కన్వర్టేషన్. అవన్నీ వాడడమే. అవి వాడకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది అంతే, ఇదేం లేదు, ఒక సోది పాయింట్ ఇది.
మీకు కోడ్ చేసే కొద్ది అలవాటు అయిపోద్ది. ఆ తర్వాత ప్రాపర్ యూజ్ ఆఫ్ వైట్ స్పేస్. ఇక్కడ చూడండి ఇంట్ రిజల్ట్ ఈస్ ఈక్వల్ టు x+y మధ్యలో ఎక్స్కి ప్లస్కి గ్యాప్ ఇచ్చారు వైట్ స్పేస్. ఎందుకంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది, అందుకని వైట్ స్పేస్ ఇచ్చారు. అది మీ ఇష్టం, కాకపోతే వైట్ స్పేస్ ఇస్తే మంచిది, ఎందుకంటే కోడ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది, అందుకని వైట్ స్పేస్ వాడతారు. ఆ తర్వాత కమెంటింగ్ అంటే ఏం లేదు భయ్య. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా కింద మనం కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే సింగిల్ లైన్ కమెంట్ అయితే డబుల్ స్లాష్ వాడాలి, అదే మల్టీ లైన్ కమెంట్ అయితే స్టార్ వాడి ఆ తర్వాత స్లాష్ ఇది క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇన్ కేస్ మనము జీడీబీ ఆన్లైన్ కంపైలర్ వచ్చినప్పుడు ఫస్ట్ గోల్డ్ కలర్లో ఉంది చూడు, అది అవసరం లేదని చెప్పా కదా, అదే ఒక కమెంట్. మీరు చూసుకుంటే పైన స్టార్స్ అన్ని తీసేస్తే మనం ఒక స్లాష్ ఒక స్టారు, ఆ తర్వాత కింద ఒక స్లాష్ ఒక స్టార్ ఉంది, మధ్యలో మల్టీ లైన్ కమెంట్ ఉంది. ఇక్కడ చూసుకోండి, ఫర్ సింగిల్ లైన్ కమెంట్ అంటే స్లాష్ వాడాలి. ఇక్కడ ఇచ్చారు కదా, దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే అది ఒక కమెంట్. ఎందుకంటే మనం అవుట్పుట్ ప్రింట్ చేసినప్పుడు రన్ కొట్టినప్పుడు ఆ వైట్ కలర్లో ఉండేది రాదు, ఎందుకంటే అది ఒక కమెంట్ అనేది ప్రింట్ కాదు. ఏదైతే మనకి ఇది ఇంట్ యాడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అది మాత్రం ప్రింట్ అవుతుంది. ఆ స్లాష్ వాడినప్పుడు కానీ ఆ స్లాష్ స్టార్ వాడి మల్టీ లైన్ కమెంట్ చేసినప్పుడు ఆ కమెంట్ అనేది ప్రింట్ కాదు, అంతే. జస్ట్ కమెంట్ అనేది మీరు పెద్దగా ప్రొఫెషనల్ కోడర్స్ అయితే వాడతారు దాన్ని, అది మనకు పెద్దగా అవసరం లేదు. జస్ట్ గుర్తు పెట్టుకోండి అంటే కమెంట్స్ అంటే ఏందని. ఆ తర్వాత కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ సెమీ కాలమ్స్, మెయిన్ టాపిక్. ఇది మనకు ఇది బ్రేసిస్ కంటే ఇదే టఫ్ అని అనుకుంటారు, కానీ మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇది మీకు కోడింగ్ చేసే కొద్దీ క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మీకు సెమీ కాలం ఎక్కడెక్కడ వాడాలంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిందంటే అక్కడ మీరు సెమీ కాలం వాడాలి. అంటే ఇప్పుడు ఇంట్ x = 10, అక్కడ ఒకటి స్టేట్మెంట్ ఎండ్ అయింది, ఏంటంటే ఇంటీజర్ x = 10 ఒక స్టేట్మెంట్ ఎండ్ అయింది. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ ఒకటి మనం ప్రింట్ చేయాలి, ఆ ప్రింట్ చేసేది ఒక స్టేట్మెంట్ అనుకో, ఆ స్టేట్మెంట్ ఏంది ఎక్కడైతే మన స్టేట్మెంట్ ఎండ్ అవుతుందో అక్కడ మనం సెమీకాలం అనేది పెట్టుకోవాలి. సింపుల్గా అర్థమైపోయింది కదా మీకు. ఇది అంటే ఇప్పుడే వచ్చేసిందా అంటే అప్పుడే రాదు, ఎందుకంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు. మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ క్లారిటీగా అర్థమైపోతుంది సెమీకాలం ఎక్కడ వాడాలని. బేసిక్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఎండ్ అయిందంటే మీరు సెమీకాలం వాడేయాలి. అదే కర్లీ బ్రేసెస్ ఎక్కడ వాడాలా 3 చెప్పాను నేను, డెసిషన్ మేకింగ్ దగ్గర, ఫంక్షన్ నేమ్ ఆర్ డెఫినేషన్ దగ్గర, లూప్స్ దగ్గర, ఈ 3 దగ్గర కర్లీ బ్రేసెస్ వాడాలి. ఈ సెమీకాలం ఎక్కడ వాడాలా, స్టేట్మెంట్ ఎండ్ అయితే ఇప్పుడు ఇంట్ x = 10 స్టేట్మెంట్ ఎండ్ అయింది, ప్రింట్ఎఫ్ బ్రాకెట్లో ఏదో ఒకటి రాసి స్టేట్మెంట్ ఎండ్ అయింది, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఎండ్ అయింది. అక్కడ ప్రతిసారి స్టేట్మెంట్ ఎండ్ అయిన ప్రతిసారి మనం సెమీకాలమ్స్ వాడాలి. ఓన్లీ 3 సార్లునే అంటే కాదు, చాలా సార్లు. నీకు ఎక్కడైతే స్టేట్మెంట్ లైక్ ఫ్లోట్ శాలరీ = సమ్ శాలరీ చేసి స్టేట్మెంట్ ఎండ్ అయింది అట, ప్రతి స్టేట్మెంట్ ఎండ్ అయిన ప్రతిసారి మనం సెమీకాలం వాడతాం. ఇది మీకు ఇప్పుడే అర్థం కాదు, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రింట్ఎఫ్ అంటే ఏం లేదు భయ్య, ఒక అవుట్పుట్ స్టేట్మెంట్. అది అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక కోడ్ తీసుకోండి, ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ తీసుకొని హెల్లో వరల్డ్. స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ మనకు పైథాన్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. క్యారెక్టర్ అనుకోండి, హెల్లో వరల్డ్. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో రన్ కొట్టినప్పుడు అవుట్పుట్లో హెల్లో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. అప్పుడు మనకి దానికి అర్థం ఏంటంటే ఇది ఒక ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది, అది దానికి అర్థం. ఇప్పుడు డెఫినేషన్ వైజ్గా చూసుకుంటే ప్రింట్ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ అవుట్పుట్ టు ద కన్సోల్ ఆర్ అదర్ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్స్. కన్సోల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ రన్ కొట్టినప్పుడు కింద అవుట్పుట్ కింద గ్రీన్ కలర్లో వస్తుంది కదా, అక్కడ మనం ఏమన్నా మార్చాలనుకుంటే ప్రింట్ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ అవుట్పుట్ టు ద కన్సోల్. ఆ కన్సోల్లో మనం చూపిస్తుంది, ఆ కన్సోల్లో మనం మార్చొచ్చు ఏమన్నా ప్రింట్ఎఫ్లో మార్చితే. ఆర్ అదర్ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్స్, వేరే ఏదైనా అవుట్పుట్ స్ట్రీమ్స్ మార్చాలనుకుంటే మన ప్రింట్ఎఫ్లో మనం మార్చొచ్చు కోడ్ని. ఇక్కడ ఏదైతే మనం చూపిస్తామో అదే ప్రింట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ అనేది అంటే ఏం లేదు, డిస్ప్లేస్ అవుట్పుట్ ప్రింట్. అవుట్పుట్ అనేదాన్ని డిస్ప్లే చేస్తుంది, అలాగా అది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్. అది సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇట్ అలౌస్ యూ టు డిస్ప్లే, ఆల్రెడీ చెప్పా కదా, డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ని, టెక్స్ట్ని, వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్ సచ్ as %d, %f, %s are used to indicate the data type and the location where the corresponding value should be inserted in the output. ఇక్కడ మీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఈ థర్డ్ పాయింట్. ఆ ఫస్ట్ 2 సోది అనుకోండి, కొంచెం సోది అంటే సోది కాదు, ఇంపార్టెంటే. థర్డ్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు హెలో వరల్డ్ అని ప్రింట్ చేసినప్పుడు హెలో వరల్డ్ ప్రింట్ అయిపోతుంది, కానీ ఆ హెలో వరల్డ్ తీసేసి 5+2 అని ప్రింట్ చేయండి, రన్ కొట్టండి. 5+2 అని టైప్ చేసి రన్ కొట్టండి, ఎర్రర్ వచ్చేది. అక్కడ ఆ ఎర్రర్కి సోది మొత్తానికి అర్థమైందంటే
మీరు ఒక ఇంటీజర్ని ప్లేస్ చేశాడు, 5+2 అనే ఒక ఇంటీజర్ని ప్లేస్ చేశారు. దానికి ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ని ప్లేస్ చేయండి అని ఆ సోదికంతా అర్థమైందా? ఇప్పుడు మనం ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d. ఇప్పుడు మనము ఆ ప్రింట్ఎఫ్లో %d అని పెట్టి ఆ డబల్ కోట్స్లో కామా 5+2 అని కొట్టి రన్ కొట్టండి. ఆ జీడీబీ ఆన్లైన్ కంపైలర్లో రన్ కొట్టినప్పుడు 7 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 5+2 అనేది ఒక ఇంటీజర్. ఆ ఇంటీజరు మనం ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది దానికి. ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d. అంటే ఆ 5+2 అనే వాల్యూ అంటే 7 అనే వాల్యూ %d అనే ఒక దాంట్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? అది ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే. అదే ఇప్పుడు మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ హెలో వరల్డ్ అని ప్రింట్ చేశారనుకో ప్రింట్ అవుతుంది. ఎందుకంటే హెలో వరల్డ్ అనేది క్యారెక్టర్, దానికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఉండదు. హెలో వరల్డ్ 7 అని ప్రింట్ అవుతుంది. అదే మీరు ఈ %d ముందు హలో వరల్డ్ అని పెట్టారు కదా, హలో వరల్డ్ %d అంటే %d ప్లేస్లో 7 అనేది ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇన్ కేస్ మీరు ఆ డబల్ కోట్స్లో హెలో వరల్డ్ పెట్టండి, అంటే %d ముందు హెలో వరల్డ్ అని పెట్టండి. ఇప్పుడు రన్ కొట్టండి, హెలో వరల్డ్ స్పేస్ 7 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే హెలో వరల్డ్ అనే క్యారెక్టర్, దానికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ 2.2 కాడ 2 దగ్గర 2.5 అని పెట్టండి, 2.5 అని పెట్టి రన్ కొట్టండి, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చేసి ఇంటీజర్ కాదు. ఇప్పుడు 7.5 వచ్చింది కదా ఆన్సరు. 7.5 అది ఒక డబల్ ఫ్లోట్, అది ఒక డబల్ వాల్యూ, అంటే అది ఒక డెసిమల్ పాయింట్లో ఉంది కాబట్టి అది ఒక ఫ్లోట్కి వచ్చేసి %d వచ్చేసి ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్, ఫ్లోట్కి వచ్చేసి %f అనే ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి మనం. ఇప్పుడు %f అని పెట్టేసి d తీసేసి f అని పెట్టండి. ఇప్పుడు రన్ కొట్టండి. ఇప్పుడు ఏమొచ్చింది, హెలో వరల్డ్ 7.50000. ఆ జీరోస్ ఎలా తగ్గియాలో కూడా మనము మీకు ఫ్యూచర్ వీడియోస్లలో క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడైతే మీరు ఇది తెలుసుకోండి. ఇప్పుడు అదే % తీసేసి హెలో వరల్డ్ మధ్యలో పెట్టండి. ఇప్పుడు ఏమన్నా రన్ కొడితే ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది, హెలో 7.5000 స్పేస్ వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే %d అనే వాల్యూ 7.5000 కదా, ఆ వాల్యూ వచ్చేసి హెలో వరల్డ్ మధ్యలో ఉంది %f అనే ప్లేస్లో 7.5000 అనేది ప్లేస్ అవుతుంది. అదే %f అనేది సపోజ్ 5+2.5 ఉంది కదా, 5+2.5 పైన డబుల్ కోట్స్ ప్లేస్ చేయండి. ఇప్పుడు రన్ కొట్టండి. ఇప్పుడు రన్ కొడితే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏంది భయ్యా మాకే నువ్వు ఏం చెప్పాలనుకుంటాను, అసలు ఈ ఎర్రర్లు ఎందుకు వస్తున్నాయి, అసలు ఇది ఏంది, మీకు తలకాయ తిరుగుతుంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటీజర్ వాడేటప్పుడు మీరు %d వాడాలి, అంటే అది అడ్రస్ చేయండి. ఎందుకంటే %d ప్లేస్లో ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. %f అనేది ఒక డెసిమల్ పాయింట్ కానీ డబల్ వాల్యూస్ ఉన్నా, అంటే ఫ్లోట్ ఉండేది అనుకో, ఫ్లోట్ ఉన్నప్పుడు మీరు %f వాడాలి. అదే ఇప్పుడు మీరు ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్నది అనుకో 2.5 పైన, అప్పుడు మీకు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే అదొక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ఇది ఒక సపరేట్ కాబట్టి అప్పుడు మీరు %s పెట్టాలి. f ప్లేస్లో %s పెట్టండి. ఇప్పుడు మీకు ఏమని ప్రింట్ అవుతుంది, ఇప్పుడు హెలో మధ్యలో 5+2.5 స్పేస్ ఇచ్చి వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకు %s అంటే ఈ వాల్యూ, డబుల్ కోట్స్లో ఉన్న వాల్యూ 5+2.5, మనం దాన్ని అంటే కలపం, ఎందుకంటే అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది %s అనేది. అర్థమవుతుందా? ఇది దీనికి అర్థం, %d, %f, %s. ఈ మూడు మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. అండ్ ఒక ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు printfకి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ int num అని ఇచ్చాడు కదా, మీరు హలో వరల్డ్ అదంతా ఎరేజ్ చేసేసి int num is equal to 42, int num is equal to 42, printf స్ట్రింగ్ ఓపెన్ చేసి ద వాల్యూ ఆఫ్ num is %d/n, num బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకాలం పెట్టండి. ఇప్పుడు ప్రింట్ కొట్టండి. మీకు ఏమని ప్రింట్ అవుతుంది, ద వాల్యూ ఆఫ్ num is 42 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పే క్యారెక్టర్ ద వాల్యూ ఆఫ్ num is అనేది సేమ్ ప్రింట్ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్గా. %d అంటే ఏంది, num వాల్యూ, num అంటే ఏంది 42, ద వాల్యూ ఆఫ్ num is %d అంటే num కదా, ద వాల్యూ ఆఫ్ num is 42 అని ప్రింట్ అవుతుంది. మీకు అర్థమైందా? ఇక్కడ భయ్యా మీకు ఇప్పుడు ఏమర్థమైంది, ఇక్కడ int num అనేది ఒక ఇంటీజర్, num అనే 42 నెంబర్ ఇచ్చాడు, వాడు మనం దాన్ని ప్రింట్ చేయాలనుకో ద వాల్యూ ఆఫ్ num is %d అంటే మనం చెప్పాం కదా, ఒక ఇంటీజర్ని ప్రింట్ చేయాలంటే %d వాల్యూ వల్ల ఆ తర్వాత /n ఉంది, అదేంది భయ్యా అనొచ్చు మీరు. /n అనేది ఏం లేదు భయ్యా, ఒక న్యూ లైన్కి వెళ్తుంది. అంటే ఆడ మనము /n వాడినప్పుడు అది ఒక న్యూ లైన్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఇంకొకటి printf వాడామనుకో, ఒక /n లేదనుకో దాని పక్కనే ప్రింట్ అవుతుంది. అదే /n వాడినామనుకో కింద లైన్లో ప్రింట్ అవుతుంది.
అది దానికి అర్థం స్లాష్ లైన్కి. ఇప్పుడు మీకు ప్రింట్ఎఫ్ అనేది క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే మీరు ఏం అర్థం కావాలేదో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి. అప్పుడు మీకు ఒకవేళ నేను కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను. అండ్ లేదా మన వాట్సాప్ గ్రూప్లో మీరు డౌట్ పెడితే ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా రిప్లై ఇస్తారు, లేదంటే నేనే చూస్తే నేనే రిప్లై ఇస్తాను డెఫినెట్లీగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అనేది ఒక ఇన్పుట్ స్టేట్మెంట్. అది ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తాడు. ఇప్పుడు డెఫినేషన్ చూసుకుంటే స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ ఆర్ స్టాండర్డ్ ఇన్పుట్. ఏంటంటే ఇన్పుట్ ఏదైతే యూజర్ ఇస్తాడో దాన్ని రీడ్ చేస్తుంది. రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. యూజర్ ఇచ్చే ఇన్పుట్ని రీడ్ చేస్తుంది స్కాన్ఎఫ్ అనేది. అది స్కాన్ఎఫ్ అంటే దానికి అర్థం. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ఫార్మాట్ స్పెసిఫైర్. మీకు చెప్పాను ఆల్రెడీ ప్రింట్ఎఫ్లో కూడా ఫార్మాట్ స్పెసిఫైర్స్ అని కంపల్సరీ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ డేటా యూ వాంటెడ్ టు రీడ్. ద డేటా ఎంటర్డ్ బై ద యూజర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద స్పెసిఫైడ్ వేరియబుల్. ఏదైతే ఒక డేటాని ఎంటర్ చేస్తాడో యూజరు, అది ఒక స్పెసిఫైడ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకు %d అంటే ఇంటీజర్కి, %f అంటే ఫ్లోట్కి, మనకు ఆల్రెడీ తెలుసు కదా. %c అంటే క్యారెక్టర్కి. ఇవి మనకు తెలిసినవి. ఇప్పుడు మనం ఒక కోడ్ తీసుకుందాం సింపుల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇదే సింటాక్స్ ఇక్కడ ఏముందో ఇంటూ ఏజ్ అనేది వాడు ఇచ్చాడు మనకు ప్రింట్ఎఫ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది కదా, అదే ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అనేది. ఎంటర్ యువర్ ఏజ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. అలాగే స్కాన్ఎఫ్ %d అంటే ఏంటంటే, %d అంటే మీకు తెలుసు ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఫార్మాట్ స్పెసిఫైర్. స్కాన్ఎఫ్ అనేది మీరు ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూ వచ్చేసి %dలో స్టోర్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ వాడాలి మనం. అడ్రస్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు సుమంత్ అనేవాడు ఎక్కడ ఉంటాడు, కడపలో ఉంటాడు. అలాగా ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేసే ఏజ్ ఏదైతే ఉందో కీబోర్డ్తో, అది వచ్చేసి ఒక అడ్రస్లో స్టోర్ అవుతుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే %dలో స్టోర్ అవుతుంది. అందుకని ఆడ అడ్రస్ సింబల్ వాడతారు. స్కాన్ఎఫ్లో పక్క అడ్రస్ సింబల్ వాడాలి. ఎందుకంటే మనం ఎంటర్ చేసే వాల్యూ ఒక అడ్రస్లో స్టోర్ అవుతుంది వెళ్ళి. అందుకని మనం అడ్రస్ సింబల్ ఏజ్ అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ ఎగ్జాంపుల్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కోడ్లో రాసి మీరు ప్రింట్ కొట్టండి ఒకసారి. అదే రన్ కొట్టండి. వచ్చిన తర్వాత ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. ఎందుకంటే ప్రింట్ఎఫ్ అనేది మనం ఇప్పుడు ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్ ఎలా ప్రింట్ చేస్తామో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్. ఆ ఎంటర్ యువర్ ఏజ్ అనే దగ్గర మీరు ఒక ఏజ్ ఎంటర్ చేయండి. సపోజ్ 20 అని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీకేమైనా ప్రింట్ అయింది కింద యూ ఎంటర్ 20. ఎందుకంటే మనం స్కాన్ఎఫ్లో చెప్పారు. స్కాన్ఎఫ్లో మనం ఏమని ఎంటర్ చేసాం, %d అడ్రస్ ఏజ్. ఆ ఏజ్ మనం ఎంటర్ చేసే ఏజ్ 20 ఏదైతే ఉందో ఆ 20 వెళ్ళి ఏజ్ అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది. అంటే %d అనేది ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది. అది %d అనేది ఫార్మాట్ రిప్రజెంటేషన్. అది ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే జస్ట్. కానీ ఆ అడ్రస్లో ఇది అడ్రస్ ఏజ్ అనేది కదా, ఆ ఏజ్లో మనం 20 అనేది స్టోర్ అవుతుంది. ఆ ఏజ్ ఏదైతే ఉందో అది %dలో స్టోర్ అవుతుంది. అర్థమైందా? %d అనే ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఏజ్ ఎంటర్ చేసామో 20, యూ ఎంటర్ 20 అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ యూ ఎంటర్డ్ అంటే ప్రింట్ఎఫ్ హెల్లో వరల్డ్ అని ఎట్లా ప్రింట్ చేసాం, ప్రింట్ఎఫ్ యూ ఎంటర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా దిగిపోతుంది. ఎందుకంటే క్యారెక్టర్కి అదే మనం ఏదైతే ఇంగ్లీష్లో హెల్లో వరల్డ్ కానీ యూ ఎంటర్డ్ ఏదైతే మనం స్ట్రింగ్ మధ్యలో పెడతామో యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత %d/n. %d ఏంది పైన మనం ఆల్రెడీ స్కాన్ఎఫ్లో మనం ఇన్పుట్ ఇచ్చాం. ఏమని %d అంటే ఏంది, అడ్రస్ ఏజ్ అంటే మనం ఎంటర్ చేసే ఏజ్. మనం ఏదైతే 20 ఎంటర్ చేసామో ఆ 20 వచ్చేసి %d వాల్యూ. ఇక్కడ %d వాల్యూ వచ్చేసింది. /n అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కొత్త లైన్ కోసం /n అని పెడతాం. అది పెట్టకుండా ఏం కాదు, /n అని పెట్టాం %d. ఇప్పుడు ఎఫ్ అంటే ఒక ఇన్పుట్ స్టేట్మెంట్, ఒక యూజర్ ఇచ్చేది. ఇప్పుడు నేను ఏదైతే 20 అని ఎంటర్ చేశానో అది ఒక యూజర్ ఇచ్చాడు. అది దానికి అర్థం. మా ప్రింట్ఎఫ్లో ఏమని ఇస్తారు, మనం ఇంటి ఏజ్ ఇస్తారు. అక్కడ మనం ప్రింట్ఎఫ్లోనే మనం %d వాడతాం. ఎందుకంటే మనం ప్రింట్ చేయాలా ఏదైతే అది అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి. ఇది ఇన్పుట్ స్టేట్మెంట్ కాబట్టి యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి. ఏంటంటే మనం ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ దగ్గర 20 అని ఎంటర్ చేస్తే మనం ఒక ఇన్పుట్ ఇచ్చామని దానికి అర్థం. ఆ ఇన్పుట్ తీసుకునేది ఆ %dలో అంటే ఏజ్లో వాల్యూ పెట్టింది. యూ ఎంటర్ దిస్ 20 అంటే %d దగ్గర 20 అనే వాల్యూ పెట్టింది. అది మనం ఎంటర్ చేసే వాల్యూ ఆ %dలో పెట్టింది. అది దానికి అర్థమైంది. అడ్రస్ సింబల్ ఎందుకు వాడాడు, ఆ 20 అనే మనం ఎంటర్ చేసే వాల్యూ ఎక్కడ స్టోర్ కావాలో అడ్రస్ అనే ఏజ్లో స్టోర్ అవుతుంది. ఏజ్ అనే అడ్రస్లో ఆ 20 అనేది స్టోర్ అవుతుంది. అది దానికి అడ్రస్కి అర్థం. ఇన్పుట్ స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనేది మీకు అర్థం కాకపోతే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ సింటాక్స్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ఈ 3 మీకు అర్థమైనాయో లేవో అని మళ్ళీ ఒకసారి క్లారిటీగా నిదానంగా
కోడ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తా చూడండి. ఫస్ట్ మీకు సింటాక్స్ రూల్స్ అంటే మీకు గుర్తుకున్నాయి కదా, కర్లీ బ్రేసెస్ ఎక్కడ ప్లేస్ చేయాలా, సెమీ కాలమ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలా, ఆ తర్వాత మనము కరెక్ట్గా అన్ని వాడాలా, స్పేస్ ఇవ్వాలా, కామెంట్స్ ఇవ్వాలా, అన్ని రూల్స్ అవన్నీ మీకు మెయిన్ వచ్చేసి 2 కర్లీ బ్రేసెస్, ఆ తర్వాత సెమీ కాలమ్స్. కర్లీ బ్రేసెస్ ఎక్కడ వాడాలా, లూప్స్ దగ్గర, కండిషన్స్ దగ్గర, ఆ తర్వాత ఫంక్షన్స్ డెఫినేషన్ తర్వాత వాడాలా. ఎప్పుడైతే మనం కోడ్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటామో, కోడ్ రాయాలనుకుంటామో, ఒక కంటైనర్ క్రియేట్ చేసుకోవడానికి కర్లీ బ్రేసెస్ వాడాలి. ఆ తర్వాత సెమీ కాలమ్స్ ఎక్కడ వాడాలా, మనము ఇంట్ x = 12 అంటే ఒక స్టేట్మెంట్ అయిపోయింది. ఒక స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మనము సెమీ కాలం వాడాలా. ఇప్పుడు జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయండి అందరూ, లేదంటే ఒక ఫోన్లో మీ ఇష్టం, మీ దగ్గర ఏముంటే అది ఓపెన్ చేసేసి కంపైలర్ ఓపెన్ చేసేసి లాంగ్వేజ్ సి అని సెలెక్ట్ చేసుకోండి. జీడీబీ ఆన్లైన్ కంపైలర్లో మొత్తం క్లియర్ చేసేది, ఇక్కడ ఏవైతే కోడ్ ఉందో అంతా మొత్తం క్లియర్ చేసేది. మనం ఫస్ట్ నుంచి మొత్తం కోడ్ చేద్దాం. ఫస్ట్ ఇంక్లూడ్ studio.h, ఎందుకంటే ఫస్ట్ మనం కోడ్ స్టార్ట్ చేసే ముందు ఇంక్లూడ్ studio.h తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే studio.h అంటే ఏందో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్స్ ఏదైతే ఈ ఇన్పుట్ అవుట్పుట్స్ ఉంటాయి కదా, అవి ఇంక్లూడ్ చేయాలి మనం. లైక్ కీవర్డ్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నామని దానికి అర్థం. ఆ తర్వాత ఇంటూ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్స్లో వచ్చినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంట్ అనేది ఇంటీజర్ని రిటర్న్ చేస్తుందని ఇక్కడ అర్థం. అది మీకు ఫంక్షన్స్లో వచ్చినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్ మెయిన్ అనేది ఒక మెయిన్ ఫంక్షన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనము మాట్లాడుకున్నాం కర్లీ బ్రేసెస్ ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలా, ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఇంట్ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఆ తర్వాత మనం ఒక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దాని లోపల మనం కోడ్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ఎఫ్ తీసుకోండి. ప్రింట్ఎఫ్లో ఒక స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ అని ముందే మాట్లాడుకున్నాం. హెల్లో అని ప్రింట్ చేయండి. హెల్లో అని ప్రింట్ చేసినప్పుడు రన్ కొట్టేసి అవుట్పుట్ ఏమొచ్చింది, హెల్లో అని వచ్చింది. ఇప్పుడు ఆ హెల్లో దగ్గర హెల్లో తీసేసి ఎంటర్ ఏ నెంబర్ అని కొట్టండి. ఇప్పుడు ఆ రన్ కొట్టండి. ఎంటర్ ఏ నెంబర్ అని కొడితే ఎంటర్ ఏ నెంబర్ అని వచ్చింది ఆడ అవుట్పుట్. ఆ తర్వాత మనము ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ రాయాలి కదా, స్కాన్ఎఫ్ బదులు మనం ఫస్ట్ ప్రింట్ఎఫ్ నేర్చుకున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇంటూ ఏ, ఇంటూ బి, ఇంటూ సి, అన్ని ఇంట్లో ఎందుకు కానీ ఇంటూ ఏ, ఫ్లోట్ బి, క్యార్ సి, దీనికి కొన్ని వాల్యూస్ ఇచ్చి మనం ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఇంటూ ఏ = 10, ఫ్లోట్ బి = 1.45, క్యార్ సి = d. దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ స్పెసిఫైర్స్ తెలుసు, అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ తెలుసు. ఇంటీజర్కి అయితే మనము %d వాడాలా, ఫ్లోట్కి అయితే %f వాడాలి, అదే డెసిమల్ పాయింట్స్ కానీ అటు దాంట్లోకి. ఆ తర్వాత క్యారెక్టర్కి %c వాడాలి. ఈ 3 మనకు తెలుసు. ఈ 3 వాడే మనం ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ తీసుకోండి. ప్రింట్ఎఫ్ %d అంటే డబుల్ కోట్స్లో పెట్టాలి, అది మాత్రం మర్చిపోకండి. బ్రాకెట్ ఓపెన్ చేసినాక ప్రింట్ఎఫ్ బ్రాకెట్ డబుల్ కోట్స్లోనే %d అనేది పెట్టాలి. ఆ తర్వాత కామా ఏ అని పెట్టేసి రన్ కొట్టామనుకో మనకేమని ప్రింట్ అవుతుంది, ఎంటర్ ఏ నెంబర్ 10 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ దగ్గర /n పెట్టండి. అప్పుడు మీకు బై లైన్ అంటే ఒక లైన్ న్యూ లైన్లోకి మారిపోద్ది. /n అనేది మీకు ముందే చెప్పా. /n అనేది ఏంటంటే ఒక లైన్ మారుతుంది, దాన్ని /n అంటారు. అది ఇప్పుడు మనం ఫ్లోట్ బి రాయాలనుకో, అప్పుడు మీకు ఇప్పుడు రన్ కొడితే ఏమైంది, /n పెట్టి ఎంటర్ ఏ నెంబర్ కింద 10 వచ్చింది. అదే ఇప్పుడు మీరు ఫ్లోట్ బి = 1.45ని ప్రింట్ చేయాలనుకుంటున్నారనుకో, ఇక్కడ %d తీసేసి %f పెట్టండి, కామా బి. ఇప్పుడు మనకేమని ప్రింట్ అవుతుంది, ఎంటర్ ఏ, ఇప్పుడు రన్ కొట్టేస్తే ఎంటర్ ఏ నెంబర్ కింద 1.45 అని ప్రింట్ అవుతుంది. అదే అవుట్పుట్ వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మనం క్యార్ సిని డీని అవుట్పుట్ ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలా, ప్రింట్ఎఫ్ %f దగ్గర %c పెట్టేసి కామా బి తీసేసి సి పెట్టండి. ఇప్పుడు ప్రింట్ చేయండి. ఎంటర్ ఏ నెంబర్ కింద ఏమొచ్చింది, డి అని వచ్చింది. ఇప్పుడు అర్థమైందా, ఇది ప్రింట్ఎఫ్ వచ్చిన వాల్యూస్. ప్రింట్ఎఫ్ క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాం మీ అందరికీ. ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ని మనం చూపించాలి. ఇక్కడ అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది, అది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం అదే స్కాన్ఎఫ్లోకి వచ్చామనుకో, ఇప్పుడు అదే దాంట్లకు అదే ఇంటూ ఏ వాల్యూ తీసేసి ఇంటూ బి వాల్యూ తీసేద్దాం, క్యార్ సికి కూడా వాల్యూ తీసేద్దాం. స్కాన్ఎఫ్ వాడి అంటే మనం స్కాన్ఎఫ్ వాడదాం. స్కాన్ఎఫ్ ఎలా వాడాలా, స్కాన్ఎఫ్ అని పెట్టి %d కామా అడ్రస్, దీనికి మనం అడ్రస్ మెన్షన్ చేయాలి. ఇంటూ ఏకి ఆడ వాల్యూ తీసేసాం కదా మనం ఆల్రెడీ, ఇంటూ ఏకి వాల్యూ తీసాం. అప్పుడు మనం ఏమని మెన్షన్ చేయాలా, %d కామా అడ్రస్ ఏ అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ అవుట్పుట్ అది ఇన్పుట్ యూజర్ నుంచి ఇస్తాం. స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ స్టేట్మెంట్, మనం ఇన్పుట్ యూజర్ ఇవ్వాలా. అంటే ఇప్పుడు మనం రన్ కొట్టినప్పుడు అక్కడ ఇక్కడ ఒక బ్లాంక్ వచ్చింది కదా, ఆ బ్లాంక్లో మనం ఎప్పుడైతే
ఎంటర్ చేసామో ఒక వాల్యూ, ఆ వాల్యూ అనేది ఎంటర్ ఏ నెంబర్ దగ్గర కింద ఒకటి బ్లింక్ అవుతుంది కదా, అక్కడ మనం వాల్యూ ఎంటర్ చేసామనుకో, అది అక్కడ మనం స్కాన్ఎఫ్లో ప్రింట్ చేసినట్టు అర్థమైందా? ఆ తర్వాత ఆ స్కాన్ఎఫ్ కిందనే మీరు మళ్ళీ ప్రింట్ఎఫ్ రాయండి, ప్రింట్ఎఫ్ %d, a పెట్టండి. ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ కొట్టండి, రన్ కొట్టండి. దాన్నే మళ్ళీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి %d, a. ఇప్పుడు మనము రన్ కొట్టండి. ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ కింద బ్లింక్ అవుతుంది, ఒక బాక్స్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ మీరు ఏదో ఒక వాల్యూ లైక్ 4 క్లిక్ చేసామనుకో, అప్పుడు మనకు అక్కడ 4 వచ్చింది, కింద 4 కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆ స్కాన్ఎఫ్నే మళ్ళీ ప్రింట్ కూడా చేస్తాం, ఏదైతే మనం వాల్యూ ఇచ్చామో అదే వాల్యూని మనం ప్రింట్ కూడా చేస్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు స్కాన్ఎఫ్కి ప్రింట్ఎఫ్కి క్లారిటీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే మన కింద కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంది, ప్లీజ్ గో అండ్ కామెంట్. మీకు నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే ప్రాబ్లమ్స్, ఓన్లీ ప్రాబ్లమ్స్, దీని బేస్డ్ మీద ఒక 5 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ మాడ్యూల్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఒక 5 ప్రాబ్లమ్స్ మీతో చేపిస్తా, అంటే నేను వీడియో చేసి పెడతా, మీరు అవి కాపీ చేయకుండా అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మాడ్యూల్లో నేను ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇప్పటికి స్కాన్ఎఫ్ అంటే ఏంది, ప్రింట్ఎఫ్ అంటే ఏంది అని అర్థమైందని నేను అనుకుంటున్నా, సింటాక్స్ అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఎలా కోడ్ స్టార్ట్ చేయాలా, ఎలా కోడ్ ఎండ్ చేయాలా, అవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎక్కడ కర్లీ బ్రేసెస్ ప్లేస్ చేయాలా, ఎక్కడ సెమీ కాలమ్స్ పెట్టాలా, ప్రింట్ఎఫ్ ఎలా వాడాలా, స్కాన్ఎఫ్ ఎలా వాడి అవుట్పుట్ తేవాలా, ప్రింట్ఎఫ్ ఎలా వాడి అవుట్పుట్ తేవాలా, ఇవన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ బాక్స్ మీకోసమే ఓపెన్లోనే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి. నేను తెలుగులో క్లారిటీగా, నిదానంగా, ఈజీగా, సింపుల్గా ఒక యావరేజ్ డల్లర్ స్టూడెంట్ అర్థమయ్యే భాషలోనే చెప్పింటాను. ఎందుకంటే నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంటే, నాకు అర్థమైనట్టే మీకు ఒక అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా క్లియర్గా చెప్పాను. ఓకేనా? ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, సింటాక్స్, ఈ 3 ఇప్పుడు మీకు రియల్ కోడింగ్లోకి ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక అవుట్పుట్ కూడా తెస్తుంటారు. నెక్స్ట్ మాడ్యూల్ 6లో ఏంటంటే మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 5 ప్రాబ్లమ్స్ నేను చేసి మీకు చూపిస్తా. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేటివ్గా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మాడ్యూల్ ప్రాబ్లమ్స్ అవి మీకు చాలా ఇంపార్టెంట్. అవి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.